ప్రభువు నీ వైపు చూచినప్పుడు నీవు దిగంబరురాలిగా కనబడకుండా జాగ్రత్త చేసుకో. ఎవరు ఉండనంత సమీపంగా నీకు యేసయ్యే ఉంటాడు. ఎవ్వరూ చూడలేనివి నీలో యేసు చూసే అవకాశం ఉంది. ఎవరూ తీర్చలేని తీర్పు నీకు యేసు తీర్చే అవకాశం ఉంది. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే ఎవరూ హత్తుకోనంతగా యేసయ్య నిన్ను హత్తుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నీకు నాకు తల్లియు తండ్రి అయి ఉన్నాడు. మనకు అమ్మ. ఏమండి, మూర్తి గారు నా జయంతి వర్ధంతి కూడా యేసయ్య అన్నాడు. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయినరోజు. నా కాంతి, నా శాంతి, నా జయంతి వర్ధంతి అంతా నా ప్రభువే. నాకు అమ్మా నాన్న ఆయనే. ఈరోజు ఇక నీ అడ్రస్ మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది. ఇక నీ తండ్రి ఎవరు అంటే దేవుడు. మీ నాన్న పేరు ఏంటంటే మీ నాన్న పేరు దేవుడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు ఆయనకి కొడుకుగాను ఆయనకి కూతురుగాను మారిపోతున్నావు. తెలుసా? అడ్రస్ మారిందిగా. నీ అడ్రస్ పరలోక రాజ్యం. పౌరత్వం మారింది. నీ పౌరత్వం అక్కడ లిఖితమైంది. ఈరోజు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. సభ్యత్వం, పౌరత్వం. అమెరికాకు పోయి గ్రీన్ కార్డు కోసం తిప్పలు పడుతూ ఉంటారు మనోళ్ళు. ఎందుకో తెలుసా? అక్కడి పౌరత్వం. అలాగే అక్కడ వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ పౌరత్వం కోసం తిప్పలు పడతారు. ఇక్కడ పౌరత్వం వచ్చిందనుకో వాడు ఇక్కడ ఉండిపోవచ్చు ఇక ఫ్రీగా. అమెరికాలో పౌరత్వం వచ్చిందనుకో వాడు అక్కడ ఫ్రీగా ఉండిపోవచ్చు. ఇక అక్కడ అమెరికాలో వాళ్ళు ఇచ్చేవన్నీ వాడికి వస్తాయి. అర్థమైందా? కాలేదా? మా ఓపిక లేదు ఇంక చెప్పటం. పరలోక పౌరత్వం మనకు లభించిందంటే పరలోకమునకు సంబంధించినవన్నీ మనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు అది దక్కబోతుంది. ఈరోజు అది నీకు దక్కబోతుంది. బాప్తిజం అంటే అన్ని సంగతులు ఉన్నాయి. నిత్య రక్షణ నీకు రాబోతుంది. శిక్ష తప్పించబడబోతుంది. జీవగ్రంథంలో పేరు రాయబడబోతుంది. అంతేకాదు పరలోక పౌరత్వం లభిస్తుంది. పరలోకంలో ఉన్నటువంటివి చాలా అక్కడ శాంక్షన్ అయ్యేవన్నీ నీకు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అమెరికాలో మెడికల్ ఫ్రీ అనుకో, అమెరికా పౌరత్వం పొందినవాడికి మెడికల్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకో, అక్కడ పౌరత్వం పొందినవాడికి ఎడ్యుకేషన్ ఫ్రీ.